ప్రయాగ్రాజ్లో కుంభమేళా కన్నుల పండుగ జరుగుతోంది. కోట్లాది మంది భక్తులు వస్తున్నారు. ఇప్పటికే 4 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లుగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చెబుతోంది. స్టీవ్ జాబ్స్ సతీమణి కూడా త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేశారు. లక్షలాది మంది నాగసాధులు ఇప్పటికే పుణ్యస్నానాలు చేశారు. మూడో రోజు కూడా కోట్లాది మంది భక్తులు పవిత్ర స్నానాలకు తరలి వస్తున్నారు. కోట్లాది మంది భక్తుల రాకను దృష్టిలో పెట్టుకుని యూపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. నిన్న ఒక్కరోజు 3.5 కోట్ల మంది త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించినట్లు యూపీ సర్కార్ ప్రకటించింది. కుంభమేళా సమయంలో పుణ్యస్నానాలకు ప్రత్యేక స్థానం ఉంది. పెద్ద సంఖ్యలో వివిధ అఖాడాల నుంచి సాధువులు తరలివచ్చి సామూహిక స్నానాలు ఆచరించారు. కేవలం కుంభమేళా సమయంలోనే వారు దర్శనమిస్తారు. ఒంటి నిండా భస్మం పూసుకుని ఈటెలు త్రిశూలాలు చేత పట్టుకుని డమరుక నాదాల నడుమ వేల మంది నాగ సాధువులు ఊరేగింపుగా పుణ్యస్నానాలకు తరలివచ్చారు. తొలుత పంచాయతీ అఖడా మహానిర్వాణి, శంభూ పంచాయతీ అటల్ అఖడాకు చెందిన సాధువులు స్నానం ఆచరించారు. మహాకుంభమేళాలో 13 అఖాడాలు పాల్గొంటున్నాయి. మరోవైపు హెలికాప్టర్ల ద్వారా భక్తులపై పూల వర్షం కురిపించారు. మకర సంక్రాంతి సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించిన సాధువులు భక్తులకు యూపీ సీఎం యోగి ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.